Hello guys, welcome back to my channel. This is Priya Behra. ఈ రోజు వీడియో ఏంటన్నది ఆల్రెడీ టైటిల్ చూసారు కాబట్టి మీకు తెలిసిపోయి ఉంటుంది. ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్ ఈ రోజు వీడియో ఏంటి అని అంటే నెట్ హ్యాబిట్ నుంచి హెయిర్ ఫాల్ కంట్రోల్ హెయిర్ ప్యాక్ గురించి అయితే రివ్యూ అయితే చేయబోతున్నాను. ఆల్రెడీ మీరు నా ఓల్డ్ ప్రీవియస్ వీడియో చూసినట్లయితే ఈ ప్యాక్ గురించి అయితే ఆల్రెడీ చేసి పెట్టాను. సో అందులో ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అవ్వట్లేదు, అలానే లింక్ కూడా పెట్టడానికి అయితే అందులో అవ్వలేదు. అందుకే లాంగ్ వీడియో అయితే చేసి పెడుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ జెంట్స్ కి బాగా యూజ్ అవుతుంది, అలానే ఉమెన్స్ కి కూడా. ఇంకో థింగ్ ఏంటి అని అంటే లింక్ ఇవ్వడానికి అవుతుంది, ఇంకా ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడానికి అయితే అవుతుంది అనమాట. సో అందుకనే నేను ఈ లాంగ్ వీడియో అయితే చేసి పెడుతున్నాను. ప్లీజ్ గాయస్ వాచ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ కూడా చేయండి. అన్నిటికన్నా ముందు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా మనం డీటెయిల్స్ లోకి అయితే వెళ్ళిపోదాం. మనం ప్యాకేజింగ్ గురించి అయితే మాట్లాడుకుందాం. ప్యాకేజింగ్ చాలా సింపుల్ గా ఉంటుంది. కార్డ్బోర్డ్ లో వచ్చేసి మనకి ఇట్లాంటి ట్యూబ్ ఫామ్ లో వస్తుంది. ఇది ట్రావెల్ ఫ్రెండ్లీ అనమాట. ఇప్పుడున్న బిజీ స్కెడ్యూల్స్ లో అయితే మనము హెయిర్ ప్యాక్స్ చేసుకొని మళ్ళీ దాన్ని అంతా చేయడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. సో వర్కింగ్ ఉమెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. అలాగే జెంట్స్ కూడా వాళ్ళకి అంత టైం కూడా ఉండదు, వాళ్ళు కూడా చేయలేరు అసలు. మనమైనా ఇంకా మంచిగా కేర్ తీసుకుంటాం, వాళ్ళకైతే అట్లా ఉండదు కదా. ఎవరికైతే సివియర్ గా హెయిర్ ఫాల్ అవుతుందో ఒక్కసారి ఇది ట్రై చేసి చూడండి. నాకు మంచిగా వర్క్ అయింది కాబట్టి మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. ఒకసారి డెఫినెట్ గా అయితే ట్రై చేయండి. ప్రైస్ పాయింట్ చూసినట్లయితే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. నేను ఎందుకంటే సెట్ ఆఫ్ ప్యాక్ 3 తీసుకున్నాను, దాని ప్రైస్ కూడా ఇస్తాను. సింగిల్ ప్యాక్ ప్రైస్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనము ఇది 3 months లో మనం అయితే యూజ్ అయితే చేసేయాలి. ఇక్కడైతే మనకి మెన్షన్ అయితే చేశారు. సో నేనైతే నవంబర్ లో తీసుకున్నాను, అంటే నేను నవంబర్ అండ్ డిసెంబర్ జనవరి లోపల నేనైతే ఇది యూజ్ అయితే చేసేయాలి. లేదనంటే ఇది దీని మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అయితే అయిపోతుంది, అంటే పాడైపోతుంది అనమాట. నెట్ హ్యాబిట్ గుడ్ థింగ్ ఏంటి అని అంటే ప్యూర్ గా మనకి ఆయుర్వేదిక్ తో అయితే ఇది చేస్తారు. అలానే ఇది క్రుయల్టీ ఫ్రీ, కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్. ఇంకో థింగ్ ఏంటి అని అంటే మనం కిచెన్ లో ఏదైతే మనం యూజ్ చేస్తామో అందులో నుంచి తీసుకున్న ఇంగ్రీడియంట్స్, అది కూడా 15 herbs అయితే ఉంది. మనం ఒక్కొక్కటిగా ఇందులో ఏమేమి ఉన్నాయి అనేది అయితే చూద్దాం. ఇందులో కీ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి నీమ్, హిబిస్కస్, తులసి, ఆమ్లా, బ్రింగ్రాజ్, అలానే షికాకాయ్, ఫెనోగ్రిక్ సీడ్స్. అలానే ఆయిల్స్ వచ్చేసి మనకి కోకోనట్ ఆయిల్, మస్టర్డ్ ఆయిల్, బ్లాక్ సీడ్స్ ఆయిల్, ఇంకా చాలానే ఉన్నాయి ఇందులో. సో ఇంగ్రీడియంట్స్ అయితే చూసారు కదా. అందులో ఇంకా కొన్ని స్ట్రాంగ్ ఇంగ్రీడియంట్ ఏంటి అనేది అయితే ఇప్పుడు చూద్దాం. దానివల్ల బెనిఫిట్స్ ఏంటి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హిబిస్కస్ లీవ్స్ అనేవి మన హెయిర్ ని స్ట్రెంగ్తెన్ చేయడమే కాకుండా గ్రో కూడా చేస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి నీమ్, మీ స్కాల్ప్ మీద ఉన్న డర్ట్ ని, పోర్స్ ని, అలానే డ్యామేజ్డ్ హెయిర్ ని కూడా అది రిపేర్ అయితే చేస్తుంది. ఇంకో థింగ్ ఏంటి అని అంటే తులసి. తులసి కూడా చాలా మంచి ఇంగ్రీడియంట్ అన్నమాట. మన ఇచ్చి స్కాల్ప్ కి తగ్గిస్తుంది, అలానే మీకు డాండ్రఫ్ ఉన్నా కూడా ఇదైతే క్లియర్ అయితే చేస్తుంది. సో ఈ ప్రోడక్ట్ గురించి మనం డీటెయిలింగ్ గా మనం మాట్లాడుకున్నాము, అండ్ వీటి బెనిఫిట్స్ కూడా మనం మాట్లాడుకున్నాం. తర్వాత వచ్చేసి అప్లై ఎలా చేయాలనేది ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి మీ హెయిర్ మీద, డ్రై హెయిర్ మీద ఈ మొత్తం అంతా కూడా అప్లై చేయండి. ఇది జెంట్స్ కి అయితే 2 times వస్తుంది. లేడీస్ లాంగ్ హెయిర్ అయితే మాత్రము ఇది అయితే ఒకటి అయిపోతుంది అనమాట. లేదు ఓన్లీ మీరు స్కాల్ప్ మీదే అప్లై చేయాలి అని అంటే 2 times అయితే ఇది మనకి ఆరామ్సే వచ్చేస్తుంది. సో ఇంకొకటి ఏంటి అని అంటే ఇది మనం అప్లై చేసిన తర్వాత 1/2 hour to 1 hour ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత సల్ఫేట్ ఫ్రీ అండ్ పారాబిన్ ఫ్రీ ఉన్న షాంపూని యూజ్ చేయాలి. మనం షాంపూ చేసిన తర్వాత మళ్ళీ కండిషనర్ అప్లై చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఎందుకనంటే ఇందులో 15 herbs ఉండటం వల్ల మన హెయిర్ అనేది ఆల్మోస్ట్ మనకి సిల్కీగా అండ్ చాలా కండిషనింగ్ గా అయితే ఉంటుంది. ఎవరిదైతే కొంచెం డ్రై ఎక్కువగా ఉన్న హెయిర్ కి అయితే మాత్రం ఖచ్చితంగా మీరు కండిషనర్ ని అప్లై చేయండి. దాంతో పాటుగా మీరు సిరమ్ కూడా అప్లై చేయండి. నాది సిల్కీ హెయిర్ కాబట్టి నేను డైరెక్ట్ గా నేను సిరమ్ నే అప్లై చేసుకుంటాను. సో నా కండిషనర్ తో అవసరం అయితే ఉండదు అనమాట. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అలానే ఈ ప్రోడక్ట్ ఇంత పర్టికులర్ గా చెప్తున్నాను అని అంటే నా ఎక్స్పీరియన్స్ ని మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. నాకు మంచిగా వర్క్ అవుతుంది. నేను 2 years నుంచి అయితే యూజ్ అయితే చేస్తున్నాను నేను. సో అందుకనేసి 2 years అని అంటే నాకు వింటర్ లో కొంచెం ఎక్కువగా హెయిర్ లాస్ అనేది అవుతుంది అనమాట. సో అందుకనేసి ఎక్కడ నాకు ఎప్పుడైతే అనిపిస్తుందో హెయిర్ లాస్ అవుతుందో అప్పుడు నేను ఇదైతే యూజ్ చేయడం అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ మనం వింటర్ లో ఉన్నాం కాబట్టి నా హెయిర్ అనేది కొంచెం ఫాల్ అయితే అవుతుంది అనమాట. సో అందుకనే నేను ఇది తెప్పించుకున్నాను. మీలో
మీలో ఎవరికైనా హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంటే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఖచ్చితంగా ఇదైతే ఈ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. సేవ్ చేసుకోవాలి అని అనుకుంటే డెఫినెట్ గా ఈ సేవియర్ ప్యాక్ అనేది మీ దగ్గర అయితే ఖచ్చితంగా ఉండాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని హిట్ చేయండి, ఎందుకంటే వీడియోస్ పెట్టిన వెంటనే మీ దగ్గరికి వచ్చేస్తుంది. మళ్ళీ కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. బీ సేఫ్, టేక్ కేర్, బాయ్.